మహేశ్వర నియోజకవర్గం పరిధిలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. కాంగ్రెస్ బీజేపీ అవిశ్వాసం నెగ్గుతామని తీర్మానం వేశారు. కలెక్టర్ 19న అవిశ్వాసం ఉంటుందని జారీ చేశారు. ఇప్పటికి రెండోసారి కూడా వారు చేసిన ప్రయత్నం విఫలయత్నం కావడంతో బీజేపీ కాంగ్రెస్ దోస్తాన్ బహిర్గతమైంది. అవిశ్వాసం తీర్మానానికి కాంగ్రెస్ నుంచి 7 మంది కార్పొరేటర్లు మాత్రమే రాగా బీజేపీ కార్పొరేటర్లు మొత్తానికే డుమ్మ కొట్టారు. 24 నాడు సబితా రాజశేఖర రెడ్డి గారు ఇంకా 30 మంది కార్పొరేటర్స్ వీరపేట కార్పొరేటర్స్ తీగల విక్రమ్ రెడ్డి పైన అవిశ్వాస తీర్మానం ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ గారితో ఒకటి ఫామ్ 1లో ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు అవన్నీ పరిశీలన చేసి వారి సంతకాలు ధృవీకరించుకొని ఫామ్ 2 నోటీసు జిల్లా కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. 19వ తారీఖు నాడు 11 o'clock మీర్పేట్ మున్సిపల్ కార్యాలయంలో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ కోఆర్డినేటర్స్ అందరూ కూడా సర్వ్ చేయడం జరిగింది. ఈరోజు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశాము. మార్నింగ్ 11 o'clock స్టార్ట్ అయింది, కానీ 11:30 వరకు కూడా అరగంట వెయిట్ చేస్తూ ఎవరు రాలేదు. మరి 12 o'clock మీటింగ్ మళ్ళీ ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేశాము. ఇంకా రూల్ ప్రకారమే చేస్తాం. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చాం. ఈ హాఫ్ అన్ అవర్ టైంలో మొత్తం 31 మంది మనకు 2/3 సభ్యులు కావాల్సిన 46 సభ్యులలో 2/3 అంటే 31 ఉండాలి. కానీ కేవలం 26 మంది మాత్రమే హాజరైంది. కాబట్టి వారు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానము ఎవరికైతే రిప్రజెంటేటివ్ పెట్టారో అది లీక్ కూడా జరిగింది. దీనికి సంబంధించిన అటెండెన్స్ షీట్స్, తర్వాత తీర్మానాలు, గైడ్ లైన్స్ అన్ని కూడా జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తాం. అక్కడ నుంచి డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా వెళ్ళి పంపడం